పితరో పితరం వసవ వసవ సాధ్య సాధ్య హ్యస్వినో యస్వినో మరుతో మరుతో మనుః మరుః వాయుర్వహ్ని వాయుర్వహ్ని ప్రజాప్రాణ ప్రజప్రాణ ఋతుకర్త ఋతుకర్త ప్రభాకరః. ప్రభాకరః. అంటే పితరో వసవ సాధ్య. పితరో అంటే పితృదేవతలు, వసవ వసువులు అంటే 8 శక్తులు, మనల్ని కాపాడే 8 శక్తులు. వసువ సాధ్య, సాధ్యులు అంటే ఇంద్రాది దేవతలతో ఉండే, అక్కడ కూడా వాళ్ళు దేవలోకంలో మనల్ని అంతా కాపాడేవాళ్ళు. పితృ వసవ సాధ్య యస్వినో అశ్విని దేవతలు, మరుతో మనుః. మరుతో అంటే మరుత్తులు. మరుత్తులు ఎవరు అంటే దితి గర్భంలో ఉండగా ఇంద్రుడు ఆ పిండాన్ని 7గా చీల్చేస్తాడనమాట. అప్పుడు మరుదా అని ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళకి చాలా కాలం కాపాడాలి, వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అనేసి ఇంద్రుడు చెప్తాడు, దితికి ఇస్తాడు ఆ వరాన్ని. వాళ్ళే మరుతులు. మరుత అంటారు కాబట్టి వాళ్ళు మరుత్తులు. మనుః అంటే బ్రహ్మ 14 రోజుల్లో ఈ సృష్టిని సృష్టించేటప్పుడు 14 మంది మనువుల్ని స్థాపించాడు అనమాట. వాళ్ళు ఏంటంటే మానవ జాతికి అధిపతులుగా ఉంటారు. వాళ్ళు మనులు. ఋతుకర్త పితృవసవస్యాద్య హస్వినో మరుతో మనుః. వాయుర్వహ్ని అంటే వాయువులు, అగ్ని. ప్రజాప్రాణ అంటే ప్రజలకి అంతటికి కూడా కాపాడేవాడు. ఈ 6 ఋతువులు 6 ఋతువులకి కారకుడు. ఇవన్నీ కూడా ఆ ప్రభాకరుడే. ఋతుకర్త ప్రభాకరుడే, ఆ సూర్యదేవుడే. ఆయనకి మేము నమస్కరిస్తున్నాము అని ఆదిత్య హృదయంలో చెప్పారు.